ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. ఆహా, చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. మ్మ్. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్, ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడురా. దుమ్మంటారంటండి. బూజు అండి. ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్ దొరికిపోయావురా. చూసుకున్నా తడాక. రేయ్, నీ సలీంపో చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఏం రాసి ఎదవా, ఇతరుల డైరీ చదవడం తప్పురా. తొట్టి డైరీలో ఏముందో చదవరు అంటే నన్ను తిడతాడురా. ఇది నాకీ డైలాగ్ కాదు లింగంజీ, డైరీలా రాసి ఉన్నాయి. ఏం రాసున్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశపారంపర్యంగా వస్తోంది. ఎప్పుడు చెప్పి చావలేదండి ఈ లసాకా బరబరగాడు. ఆ వజ్రం బయట ఉంటే మా బామ్మర్ది లాంటి దొంగ వెదలు కాజేస్తారని ఈ రోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద 2 అడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు. ఉన్నాయి. Me too big.